పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ ను వెంటనే సంప్రదించండి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జీవీఎంసీ వాటర్ వర్కర్స్ తో పాటు పలు విభాగాల కార్మికులు ధర్నాకు దిగారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాలు పెంచడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కూటమి సర్కార్ని డిమాండ్ చేశారు. జీవీఎంసీ కమిషనర్ కు సమ్మె నోటిచ్చి సమ్మెకు వెళ్తామని స్పష్టం చేశారు. జీవీఎంసీ కార్మికుల ఆందోళనకు సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు విశాఖ నుంచి. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. ముఖ్యంగా వాటర్ వర్కర్స్ తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు సమస్యలు ఏంటి, ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఏం చేయబోతున్నారనే అంశాలు తెలుసుకుందాం. సార్, మీకున్నటువంటి ముఖ్యమైన సమస్యలు, డిమాండ్స్ ఏంటి? ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేయబోతున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికులందరూ కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. 13,000 రూపాయలతోటి ఎలా బతకాలని చెప్పేసి అని అందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల వెంటనే పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతన చట్టప్రకారం అయిలో ఉంటే 26,000 రూపాయలు అవుతుంది. పోనీ 26,000 రూపాయలు కాకపోయినా కనీసం ఇల్లు గడవాలంటే జీవో నంబర్ 36 పారిశుద్ధ్య కార్మికులు కానీ, యూజీడీ కార్మికులు కానీ, మలేరియా కార్మికులు కానీ వీళ్ళందరూ కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ జీవో ప్రకారంగా అయినా మా కుటుంబాలు బతికించుకోవడానికి, పిల్లలు కనీసం చదివించుకోవడానికి, వాళ్ళ వైద్యం చేయించుకోవడానికి మాకు 21,000 రూపాయలు, 24,500 చెల్లించాలని వాళ్ళ న్యాయమైన డిమాండ్. ఇప్పుడు ఆల్రెడీ 10-15 రోజులు కూడా అయిపోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు జరుగుతూ ఉన్నాయి, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. నిన్నటి నుండి నంద్యాల, అనంతపురం, అలాగే గుంటూరు ఇలాంటి జిల్లాల్లోనూ కూడా రాత్రి ఆల్రెడీ చెమ్మ చీకట్లో ఉన్నారు. ఎందుకంటే కరెంట్ ఏదైతుందో కరెంటు కూడా నిలిపివేయడం అంటూ కూడా జరిగింది. నిన్నే జరిగింది ఆ విషయం అంతా కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినన్నే పారిశుద్ధ్య కార్మికులకు 6,000 రూపాయలు హెల్త్ అలవెన్స్ పెంచారు. తర్వాత లాస్ట్ ఎండింగ్లో ఏం చేశారంటే 6,000 రూపాయలు దాన్ని జీతంలో కలిపి జీవో నెంబర్ 36 ఇచ్చారు. ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే ఎవరైతే ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారో వీళ్ళకందరూ కూడా జీవో నెంబర్ 36ని అమలు చేయండి. లేదంటే వాళ్ళకందరూ కూడా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అనేది ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం. వెంటనే ఈ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలి, లేకపోతే శానిటేషన్ కార్మికులు కూడా ఈ సమ్మెలోకి దిగవలసి ఉంటుంది. అంతవరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకోకూడదని చెప్పని మరోసారి తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలన్నీ పరిష్కరించాలి, లేని పక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేసి ముందుకెళ్తామని చెప్పి హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఒకవేళ సోమవారం లోపు ప్రభుత్వం సమ్మె నోటీసుకి సంబంధించి సానుకూలమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే కనుక ఇటు శానిటేషన్ కార్మికులు కావచ్చు, లేకపోతే వాటర్ వర్కర్స్ సంబంధించినటువంటి ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర విభాగాల్లో పనిచేసేటువంటి మున్సిపల్ కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చి మెరుపు సమ్మె చేసేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి.